హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బాంబే ది రికనింగ్' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి. చూడడానికి ఓకే, ఓకే అనేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే, జేనా తన కొడుకు బెంజ్‌తో కలిసి ఫారెస్ట్‌లో నుండి కారులో వెళ్తుండగా ఒక పెద్ద జింక వాళ్ళ మీద అటాక్ చేస్తది. కారు కూడా బోల్తా పడిద్దనమాట. అప్పుడు జీనా అండ్ తన కొడుకు బెంజ్ ఇద్దరు కలిసి పారిపోతుండగా ఆ జింక వాళ్ళని వెంబడిస్తూ ఉంటదనమాట. అప్పుడు జీనా అండ్ తన కొడుకు బెంజ్ ఇద్దరు కలిసి ఆ జింక నుంచి ఎలా తప్పించుకున్నారు, ఆ జింక వీళ్ళని ఎందుకు చంపుతుంది, అసలేం జరిగిందనేది ఈ మూవీ స్టోరీ అనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా ఫారెస్ట్ ఏరియాలో చుట్టుపక్కల జరుగుతూ ఉంటది. అక్కడ సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే, ఆ జింక వాళ్ళని ఎందుకు చంపుతుంది, వాళ్ళని వెంటాడే సీన్స్, జింక మనుషుల్ని చంపే సీన్స్ చూడడానికి బావుంటాయనమాట. అవి కొంచెం చూడడానికి థ్రిల్లింగ్‌గా చూపిస్తారు. అవి బావుంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. అవి నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుతది. హాలీవుడ్ సినిమాలు ఇలాంటివి ఎక్కువ చూస్తాము. సో, జంతువులు మనుషుల మీద వెంటాడుతూ ఉంటారు. మనుషులు కూడా తిరిగి ఆ జంతువులను చంపుతూ ఉంటారనమాట. ఇలాంటి సీన్సే ఈ మూవీలో కూడా చూపిస్తారు. అవి కొంచెం కొత్తగా అనిపించవు గానీ, చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయనమాట. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద జింక ఆ మనుషుల్ని చంపుతూ ఉంటదనమాట. వాళ్ళు పారిపోతా ఉంటారు. ఆ జింక చంపుతూ ఉంటది. అలాంటి సీన్స్ బాగానే ఉంటాయనమాట చూడడానికైతే. ఈ మూవీ లెంత్ వచ్చేసరికి 1 అవర్ 20 మినిట్స్ ఉంటది. మరీ అంత లెంతీగా ఏమి ఉండదు కానీ చిన్న స్టోరీ. ఆ స్టోరీకి తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ పెడతారు. అవి కూడా చూడడానికి బాగానే ఉంటాయనమాట. ఎక్కువగా ఆ జింకతో వచ్చే యాక్షన్ సీన్సే బావుంటాయి ఈ మూవీకి హైలైట్. అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అంత ఇంపాక్ట్ ఏమి ఉండదు. సీన్స్ దానికి తగ్గట్టే ఉంటాయి కానీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. ఇంకా ఈ మూవీలో సీన్స్ చూసినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక ఇంట్రెస్టింగ్ గాని అలా ఏమి ఉండదు. ఏదో వెళ్తున్నట్టుగా అనిపిస్తదనమాట మూవీ. అదే స్టైల్‌లో క్లైమాక్స్ కూడా తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో ఒక మంచి హార్ట్ టచింగ్ సీన్ ఒకటి పెడతారు. అది చూడడానికి బావుంటదనమాట. ఇంకా ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో జీనాగా రోక్సోని మీకి చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. తన క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మెన్స్ చూడడానికి ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చూడడానికి ఒక్కొక్కలా కనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బీజీఎం కూడా బాగుంటది. అంటే ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త బాగానే ఉంటది. ఎందుకంటే ఫారెస్ట్‌లో జింకతో వచ్చే యాక్షన్ సీన్స్ చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ అక్కడక్కడ కొన్ని ఉంటాయి. అండ్ అడల్ట్ సీన్స్ అట్లాంటివి ఏమి లేవు గానీ, ఈ మూవీలో బ్లడ్ సీన్స్ చూడంగానే నాకు రాంగ్ టర్న్, ఫైనల్ డెస్టినేషన్ అలాంటి టైప్ ఆఫ్ కిల్లింగ్ సీన్స్ ఉంటాయి ఈ మూవీలో. అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంటాయి. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. అక్కడొచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. లేదు ఇంకా మీరు ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.